Hi friends, welcome to my channel. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ సరస్సులు అలాగే జలపాతాలు ముఖ్యమైన బిట్స్ చూద్దాం. నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొల్లేరు ఏ డెల్టాల మధ్య విస్తరించి ఉంది? కొల్లేరు సరస్సు ఏ డెల్టాల మధ్య విస్తరించి ఉంది? కృష్ణ మరియు గోదావరి. కృష్ణ మరియు గోదావరి డెల్టాల మధ్య కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సులో ఏ నదులు కలుస్తాయి? కొల్లేరు సరస్సులో ఏ నదులు కలుస్తాయి? తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు మరియు ఉప్పుటేరు. కొల్లేరు సరస్సు వైశాల్యం ఎంత? కొల్లేరు సరస్సు వైశాల్యం ఎంత? 250 చదరపు కిలోమీటర్లు. కొల్లేరు సరస్సు వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లు. కొల్లేరు ఏ పక్షులకు ప్రసిద్ధి? కొల్లేరు సరస్సు పెలికాన్ పక్షులకు ప్రసిద్ధి. ఏ సంవత్సరంలో కొల్లేరు సరస్సును అభయారణ్యంగా ప్రకటించారు? 1999. 1999 సంవత్సరంలో కొల్లేరు సరస్సును అభయారణ్యంగా ప్రకటించారు. అలాగే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు సరస్సు వద్ద పెలికాన్ ఫెస్టివల్ను జరపడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో కొల్లేరు సరస్సు రామ్సర్ కన్వెన్షన్ లో గుర్తింపు పొందింది? ఏ సంవత్సరంలో కొల్లేరు సరస్సు రామ్సర్ కన్వెన్షన్ లో గుర్తింపు పొందింది? 2002. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ మరియు ఏ రాష్ట్రాల మధ్య ఉంది? పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉంది. ఇది బంగాళాఖాతం నుంచి చొచ్చుకొచ్చిన ఒక కొనలాగా ఉంటుంది. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు విస్తీర్ణం ఎంత? పులికాట్ సరస్సు విస్తీర్ణం ఎంత? 460 చదరపు కిలోమీటర్లు. పులికాట్ సరస్సులో ఉన్న దీవులేవి? పులికాట్ సరస్సులో ఉన్న దీవులు ఏవి? శ్రీహరికోట, వేనాడు, ఇరుకం. శ్రీహరికోట, వేనాడు, ఇరుకం అనే దీవులు ఈ పులికాట్ సరస్సులో కలవు. పులికాట్ సరస్సు ఏ పక్షులకు సంరక్షణ కేంద్రంగా ఉంది? పులికాట్ సరస్సు పెలికాన్ మరియు ఫ్లెమింగో పక్షులకు సంరక్షణ కేంద్రంగా ఉంది. పెంచలకోన జలపాతం ఏ జిల్లాలో ఉంది? పెంచలకోన జలపాతం నెల్లూరు జిల్లాలో ఉంది. పెంచలకోన జలపాతం దగ్గర ఉన్న దేవాలయం ఏది? పెంచలకోట జలపాతం దగ్గర పెనుచోల నరసింహస్వామి ఆలయం ఉంది. నగలాపురం జలపాతం ఏ జిల్లాలో ఉంది? నగలాపురం జలపాతం చిత్తూరు జిల్లాలో ఉంది. అరకు జలపాతం ఏ జిల్లాలో ఉంది? అరకు జలపాతం విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం తలకోన జలపాతం. తిరుపతి శేషాద్రి కొండలలో ఉన్న జలపాతం ఏది? తిరుపతి శేషాద్రి కొండలలో ఉన్న జలపాతం కపిల తీర్థం. కైలాసకోన జలపాతం ఏ జిల్లాలో ఉంది? కైలాసకోన జలపాతం చిత్తూరు జిల్లాలో ఉంది. తలకోన జలపాతం ఏ జిల్లాలో ఉంది? తలకోన జలపాతం చిత్తూరు జిల్లాలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.